ఛానల్. సో, ఈరోజు వీడియోలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ పేపర్‌కి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూనిట్ వైస్‌గా నేర్చుకుందాం. ఓకే. సో, ఈ విధంగా మీకు యూనిట్ వైస్‌గా ఒక్కొక్క యూనిట్‌లో ఏ యూనిట్‌లో అయితే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో సో, అలాంటి క్వెషన్స్ అన్నీ కూడా మీకు యూనిట్ వైస్‌గా ఈ విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఈ యూనిట్‌లో నేను ఖచ్చితంగా చేయవలసిన క్వెషన్స్ అంటే నేను ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వెషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ క్వెషన్స్. ఓకే. ఫస్ట్ ఇవి చదివిన తర్వాత ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వెషన్స్‌లోకి వెళ్ళండి. ఓకే. సెకండ్ యూనిట్‌లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. ఓకేనా. అయితే వీటి లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఉన్నాయి అండ్ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ క్వెషన్స్ చదవాలి. ఓకేనా. 5 క్వెషన్స్ 6 క్వెషన్స్ ఇచ్చాను. ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ చదివితే మీరు లాంగ్ ఆన్సర్స్ అయ్యేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకే. అది థియరీలో అవ్వచ్చు, మ్యాథ్స్‌లో అవ్వచ్చు. ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ చదివితేనే లాంగ్ ఆన్సర్ క్వెషన్స్‌కి వెళ్ళేటప్పుడు ఈజీ అవుతుంది. కానీ మనం చేసేదేంటి డైరెక్ట్‌గా లాంగ్ ఆన్సర్‌లకు వెళ్ళిపోతాం. ఓకేనా. సో, అలా వెళ్ళడం వల్ల మీకు లాంగ్ ఆన్సర్ క్వెషన్ చాలా పెద్దది ఉంటది కాబట్టి మీకు అర్థమవుద్ది జెన్యూన్‌గా. ఓకే. అదే షార్ట్ ఆన్సర్స్ చదువుకొని లాంగ్ ఆన్సర్‌లోకి వెళ్ళామనుకో లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ చూడండి కొంచెం పెద్దగున్నా సరే షార్ట్ ఆన్సర్‌కి నీకు కాన్సెప్ట్ కొంత అర్థమవుతది కాబట్టి లాంగ్ ఆన్సర్స్ ఈజీగా నువ్వు అటెంప్ట్ చేయగలుగుతావు. ఓకే. సో, ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ చదవండి. షార్ట్ ఆన్సర్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్‌లోకి వెళ్ళండి. ఓకేనా. సో, మీకు కొంచెం ఎక్కువ క్వెషన్స్ ఇచ్చాను. కానీ వీటిలో ఇంకా నాకు టాప్ 15 ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వెషన్స్ అని కామెంట్ చేయండి. మీకోసం వీలైనంత త్వరగా వీడియో అనేది చేస్తాను. ఓకేనా. రైట్. సో, కోర్స్ గురించి కానీ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కిందన మీకు ఒక వాట్సాప్ నంబర్ కనిపిస్తది ఇక్కడ. ఓకే. ఆ వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ పీడిఎఫ్ మీరు కష్టపడి స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ పీడిఎఫ్ నేను యాప్‌లో ఇచ్చాను. యాప్‌లో మీకు ఈ పీడిఎఫ్ ఉంటుంది. కోర్స్ తీసుకోండి. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.